250 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రపంచంలో కొత్త జీవులు పుట్టడం మొదలయ్యింది. చిన్న రెప్టైల్స్ లక్షల సంవత్సరాలలో డైనోసర్లుగా మారడం జరిగింది. ట్రాసిక్ యుగంలో మొదటి డైనోసర్లు భూమిపై తిరుగుతున్నాయి. జురాసిక్లో జయంట్ సౌరోపాడ్స్ గుంపులుగా సంచరించేవి. వెలాసిరాప్టర్స్ వేగం మరియు బుద్ధితో వేట కొనసాగించేవి. సముద్ర జీవులు ఇక్థియోసార్స్, ప్లెసియోసార్స్ లోతైన నీళ్లలో రాజులు. టెరోసార్స్ మేఘాలపై ఎగిరిపోతూ ఆకాశంని అలరించారు. టైరానోసారస్ మరియు ట్రైసెరాటాప్స్ మధ్య ఘోరమైన పోరాటం జరిగింది. టీరెక్స్ గర్జన డైనోసర్ యుగం యొక్క అత్యధిక శక్తికి చిహ్నం. ఆకాశంలో ఉల్కాపాతం భూమిభాగ్యం మారడానికి కారణమయ్యింది. ఉల్కాపాతంతో పెద్ద విస్ఫోటనాలు జరిగి ప్రపంచంని బలిచేశాయి. ధూళి మేఘాలు సూర్యున్ని ఆపాయి. డైనోసర్లు జీవించలేక చనిపోయాయి. అవశేషాలు భూమిలో దాగిన్నాయి. అవశేషాలుగా మారడం జరిగింది. సైంటిస్టులు అవశేషాలను తీసి గతం రహస్యాలు బయటకి తీసుకొస్తున్నారు. పెద్ద డైనోసర్ స్కల్స్ కనిపించి చరిత్రకి ఒక కొత్త వెలుగు తీసుకువచ్చాయి. మ్యూజియంలో స్కెలిటన్స్ చూసి పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. ఫాసిల్స్ నుండి 3D మోడల్స్ వరకు డైనోసర్లు మరలా రూపం పొందుతున్నాయి. డైనోసర్లు లేకపోయినా వారి చరిత్ర ఇప్పటివరకు అందరికీ